హాయ్ కౌశిక్ గారు. హలో అండి. మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగే కంటే సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడగడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలరు ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఎక్స్పెషల్లీ కిష్కింధపురి ఆ మూవీ టైటిల్ మీరు స్క్రిప్ట్ రాసాక టైటిల్ డిసైడ్ చేశారా? లేకపోతే టైటిల్ పెట్టాక స్క్రిప్ట్ రాసారా? డెఫినెట్లీ స్క్రిప్ట్ రాసాకే టైటిల్. కాకపోతే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే సినిమా అంతా ఒక ఫిక్షనల్ టౌన్లో జరగాలి అని అనుకున్నప్పుడే ఆ టౌన్ నేమ్ ఏమి ఇద్దాం అని అనుకున్నప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్ వీ హ్యాడ్ వాస్ కిష్కింధపురి. సో యా అలా ఆ సినిమా అంతా అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ టైటిల్ అయితే బెటర్ కదా, సో దట్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దట్ వరల్డ్. కిష్కింధ అనేది మనం రామాయణంలో విన్నాము, ఆంజనేయ స్వామి రాజ్యం పేరులో. సో దానికి మూవీకి ఏమైనా రిలేషన్ ఉందంటారా? నాట్ డైరెక్ట్లీ అండి. బేసిక్గా సినిమాలో రామాయణం రెఫరెన్సెస్ డైరెక్ట్గా ఉండవు, కానీ రామాయణం ప్యారలల్స్ ఒక చిన్న మెటఫోర్ లాగా తీసుకున్నదైతే ఉంటుంది. అంటే రామాయణం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతిరోజు జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్ అండ్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అది ఒక్క బుక్ తోటి ఆగిపోయే మ్యాటర్ కాదు. అది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ అన్ ఓషన్. అది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ప్రతిరోజు జరుగుతుంది. మనం రిలేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అది. సో అలాంటి మెటఫరికల్ రెఫరెన్సెస్ ఉంటాయి, బట్ నాట్ డైరెక్ట్ రెఫరెన్సెస్. యా, సో ఇట్స్ అ హారర్ మిస్టరీ దట్ హ్యాస్ మెటఫరికల్ రెఫరెన్సెస్ ఫ్రమ్ రామాయణం. అండ్ అందుకే ఆ కిష్కింధపురి అనే ఆ ప్లేస్ నేమ్ ఒక చిన్న కొంచెం అక్కడ ఎక్కువ కోతులు ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ చుట్టూ ఫారెస్ట్, ఒక చిన్న హంపీ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. ఇలా అనుకుని డెవలప్ చేసాం అనమాట. అది ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు మేము కమర్షియల్ హీరోగా చూసాం, మీరేమో హారర్ స్టోరీ చెప్పారు ఆయనకి. ఫస్ట్ అసలు ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ వినంగానే ఆయనకు చాలా నచ్చింది. ఇమ్మీడియట్లీ ఆయన అదిరిపోయింది భయ్య, అసలు ఈ సినిమా నువ్వు ఎప్పుడు చేసినా ఈ సినిమా డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అని చెప్పి నేను అంతా చెప్తున్నాడు. ఓకే, ఇంతకీ ఏంటి మీరు చేస్తున్నారా లేదా అంటే లేదు ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ ఏంటంటే దీనికి అంతే సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. బికాస్ జనరలీ నేను చేస్తున్నా అనగానే సరే ఒక 4 ఫైట్లు పెట్టండి లేకపోతే యాక్షన్ పెట్టండి అని అడిగే ప్రొడ్యూసర్ లాగా కాకుండా దీన్ని ఇలానే నమ్మి ఇంతే ఆనెస్ట్గా దీన్ని తీయగలిగే ప్రొడ్యూసర్ ఉంటే 100% చేద్దామని అన్నారు. కానీ నేను ఈయనకి చెప్పే కొన్ని రోజుల ముందే నేను సాహు గారికి చెప్పాను అనమాట. సో సాహు గారు నాకేంటంటే ఇక్కడ షైన్ స్క్రీన్స్లో కనిష్క గారు అని ఒక ఆయన ఉంటారు. సో కనిష్క గారు నాకు ఒకరోజు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా చాలా రోజుల నుంచి నాకు ఉంది నీకు కాల్ చేసి మాట్లాడాలని, ఐ వాంటెడ్ టు కాల్ యూ అండ్ ఇట్లా షైన్ స్క్రీన్స్లో సినిమా చేద్దామని అడుగుదాం అనుకున్నాను, కానీ బికాజ్ ఐ న్యూ యూ వర్ ఇన్ గీతా ఆర్ట్స్ నేను కాల్ చేయలేదు. బట్ ఐ గాట్ టు నో దట్ నువ్వు ఇప్పుడు బయట చేద్దాం అనుకుంటున్నావు, ఒక సినిమా బయట చేద్దాం అనుకుంటున్నాను తెలిసింది. సో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని. అయ్యో ఎందుకు ఉంటుందండి, డెఫినెట్లీ అంటే సరే రేపు కలుద్దామని పిలిచారు. సో కనిష్క గారు సాహు గారు కలిసి కథ విన్నారు. ఇద్దరు వినగానే వాళ్ళకి ఇద్దరికి నచ్చింది. నేను బయటకు వచ్చాను, కొంతసేపటికి నాకు కనిష్క గారు కాల్ చేసి ఓకే సాహు గారికి కూడా చాలా నచ్చింది, అడ్వాన్స్ అయ్యి ఫార్మాలిటీస్ ఏంటి అంటే లేదు హీరో సెట్ అయిన తర్వాతే అన్నీ ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము. అలా అనుకున్న కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా నేను సాయి గారికి కథ చెప్పడం, ఆయనకి చాలా నచ్చడం, అలా ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. ఓకే, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక యంగ్ డైరెక్టర్ మార్కెట్లోకి వస్తున్నాడంటే ఒక రొమాంటిక్ స్టోరీయో లేకపోతే ఒక లవ్ స్టోరీయో వస్తుంది అనుకుంటారు. కానీ మీరు చూస్తే చావు కబురు చల్లగా, అంటే చావు దగ్గర ప్రేమ పుట్టిందని, ఇదేమో హర్రర్. అంటే మీకు థ్రిల్లర్ హర్రర్ మీద ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? నాకు హారర్ సినిమాలు అంటే జనరల్గానే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అయితే చావు కబురు చల్లగాలో హారర్ ఉండదు కానీ, బట్ థ్రిల్లర్ కూడా కాదు, అది ఒక డార్క్ కామెడీ కింద చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే బేసిక్గా హారర్ సినిమా చాలామంది హారర్ సినిమాలు ఇష్టపడతారు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ లాయల్ ఫ్యాన్ బేస్ కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి సినిమా నచ్చిందంటే వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా ఫింగర్స్ పెట్టుకొని కూడా చూస్తుంటారు. యా, సో మనది ఏంటంటే అవుట్ అండ్ అవుట్ జస్ట్ హారర్ లాగా కాకుండా ఒక హారర్ మిస్టరీ. సో సినిమాలో మిస్టరీ ఎలిమెంట్ ఉంటూ హారర్ ఎలిమెంట్ ఉంటూ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ లైక్ ఒక జానర్లో అనుకుని ఆ జానర్లో కథ రాద్దాం అన్నట్టు కాకుండా ఒక కథ, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కథ, దీన్ని ఎలా చెప్తే బెటర్ అనుకున్నప్పుడు అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ పడుతూ ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ సెకండ్ హాఫ్లో ఎక్కువ మిస్టరీ అన్ఫోల్డింగ్ అదంతా అలా ఉంటుంది అనమాట బేసిక్గా.
ఇప్పుడు హారర్ అనగానే మనం హాలీవుడ్ హారర్స్తో కంపేర్ చేసుకుంటారు. రైట్ సో మన తెలుగు ఫిలిమ్స్ హారర్ మూవీస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, మనం ఎగ్జైట్గా చూస్తుంటాం. Correct. క్లైమాక్స్కి వెళ్ళేసరికి అక్కడ అంత అనిపించదు. కానీ మనకి హాలీవుడ్ హారర్స్ చూసుకుంటే ఎక్కువ హారర్బుల్ చూపిస్తారు. సో దీన్ని బ్రేక్ చేయగలుగుతారా మీరు? మనం హారర్ కానీ వెళ్తున్నాము, హ్యాపీగా మన ఆడియన్స్ బయటికి రాగలుగుతారా థియేటర్ నుంచి? డెఫినెట్లీ హ్యాపీగా వస్తారండి, దాంట్లో అసలు నాకేమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మన సినిమాలో ఏదో హాలీవుడ్లోంచి ఈ సీను, లేకపోతే కొరియన్ సినిమాలోంచి ఈ సీన్, ఇంకో సినిమా నుంచి ఈ సీను అలా ఉండదు. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఆథెంటిక్ హారర్ మిస్టరీ. ఇట్స్ అ వెరీ వెరీ ఒరిజినల్ ఫిల్మ్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ ఉన్న హారర్ సీన్స్ కూడా వెరీ ఒరిజినల్, ఫ్రెష్, న్యూ హారర్ సీన్స్ ఉంటాయి. ఇది నేను గ్యారంటీగా నా మాటగా చెప్పగలుగుతా. అప్పుడు ఎవరికైనా ఎందుకు హ్యాపీనెస్తో బయటికి రారు, సాటిస్ఫాక్షన్తో ఎందుకు రారు బయటికి? వాళ్ళు ఆల్రెడీ చూసిందే మనం ఇస్తే డిస్సాటిస్ఫై అవుతారు. When I am showing something that you have not seen, when I am showing something that is new to you, you will obviously feel satisfied.